Hello, Big Boss fans. Welcome back to Simply Manjula. This is Manjula. This is regarding promo 3. చూసారా మీరు? ఎమోషనల్ అయ్యారా? ఇది రియల్ ఎమోషన్స్ అంటే. ఇది జెన్యూన్ ఏడుపు అంటే, జెన్యూన్ పెయిన్ అంటే ఇది. సంజనాకి బిగ్ బాంబ్ వచ్చి ఫ్యామిలీ వీక్ లేదని అన్నప్పుడు సంజన అసలు నేను వెళ్ళిపోతాను. ఐ లవ్ బిగ్ బాస్ బట్ ఐ లవ్ ఫ్యామిలీ మోర్ దాన్ బిగ్ బాస్ అన్న రీతిలో ఆమె చెప్పారు. ఆమె చాలా, చాలా, చాలా ఏడ్ చేశారు. అండ్ అది ఎంత పెయిన్‌ఫుల్ గా ఉంది. తన కిడ్స్‌ని తీసుకొస్తారు. వాళ్ళ హస్బెండ్ చూడొచ్చు అన్న ఆశతో తను ఎదురు చూస్తుంది. 11థ్ వీక్ ఆమెకు వన్ ఆఫ్ ద 2 ఎయిమ్స్ ఫ్యామిలీ వీక్ అండ్ ఆల్సో టాప్ 5 అవే ఆమె గోల్స్ పెట్టుకొని బిగ్ బాస్ లో మాట్లాడుతా ఉంటుంది. డెఫినెట్లీ ఆమె టాప్ 5 అందంటే అల్టిమేట్ గోల్ ఇక్కడ ఫ్యామిలీ వీక్ లో కూడా ఉంటదనే కదా అర్థం. చెప్పినా చెప్పకపోయినా. అండ్ సో దిస్ ఇస్ దిస్ ఇస్ బ్యాడ్ అండ్ దిస్ ఇస్ ఇంజస్టిస్ అండ్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్. సంజనకి ఎప్పుడు ఏదో విధంగా టాంటింగ్ అండ్ బ్లేమింగ్ క్రిటిసైజింగ్ పాయింటింగ్ అవుట్ కార్నరింగ్ టార్చర్ ఆల్ దిస్ జరుగుతూనే ఉన్నాయి. బట్ ఆమె ఎలాంటిది అంటే నిన్నటి పెయిన్ రేపటికి కనిపించకుండా ఆర్ అది తన డేలో అడ్డు రాకుండా తన డేని ఫ్రెష్ గా స్టార్ట్ చేసి తను మళ్ళా రీజవనేట్ అయ్యి యూనో కొత్త ఇది తోటి స్పిరిట్ తోటి తన డే స్టార్ట్ చేసే టైప్. సో తనకున్న పెయిన్, తనకున్న బర్డన్స్, తనకున్న వర్రీస్ అన్ని నైట్ వదిలేసి నిద్రలోనే తను మార్నింగ్ వెరీ ఫ్రెష్ గా లేసి ఫ్రెష్ మైండ్ తోటి ఫ్రెష్ థింకింగ్ తోటి పాజిటివ్ థింక్ తోటి లేసే ఒక మంచి మనిషి సంజన అని నాకు అనిపిస్తుంది. నాటి థింగ్స్ ఉన్నాయి అండ్ అవి షో కోసం చేసి ఉండొచ్చు. అండ్ పెద్దగా వర్డ్స్ ఏదంటే ఆఫ్టర్ ఆల్ అన్న వర్డ్ మనం జనరల్ గా వాడేస్తాం. సో తనకి ఆ డిఫరెన్స్ లేదు. తను ఎలా ఉందో రియల్ గా ఉంటాను, నేను నా పర్సన్ లాగా ఉంటాను అని అంటారు కదా షోలో, ఆ విధంగా ఆమె ఉండేస్తుంది. తను కొన్ని వర్డ్స్ వదిలేస్తుంది బట్ అది అబ్యూజివ్ కాదు. బట్ కొన్ని యాక్సెప్ట్ చేయలేము షోలో అన్న ఇదిలో ఉన్నాయి. అండ్ ఎనీవే ఇమాన్యుయల్ కూడా చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు సంజన కోసం. అండ్ తనూజ ఆ బాంబ్ ఓపెన్ చేస్తుంది. 2 బిగ్ బాంబ్స్ ఉన్నాయి. ఒకటేమో ఇక్కడ ఉంది ఆ హౌస్ లో, ఒకటేమో స్టేజ్ మీద నాగార్జున గారి దగ్గర ఉంది. అది ఎవరి మీద పడుతుందో మనకు తెలియదు. ఎపిసోడ్ చూస్తే అర్థమైంది. బట్ ఇక్కడ మాత్రం సంజనకి చాలా మంది యూనో వాళ్ళ వల్ల తన వల్ల వాళ్ళ గేమ్ సింక్ అయిపోయిందని, వాళ్ళని డౌన్ చేసిందని, ఎలాంటి సపోర్ట్ చేయట్లేదని నలుగురు సంజనాకి వెన్నుపోటు అనలేం కానీ బట్ వాళ్ళ ఒపీనియన్ వాళ్ళు చేశారు. అందులో సుమన్ ఒకడు, నిఖిల్ ఒకడు, గౌరవ్ ఒకడు, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు. ఐ కాంట్ రిమెంబర్ దట్ పర్సన్ నేమ్. బట్ ఎనీవే సో సంజన పడవ సింక్ అయిపోయింది. అండ్ లైక్ సంజనాకి ఇమాన్యుల్ సపోర్ట్, ఇమాన్యుల్ సంజన సపోర్ట్, బట్ వన్ అండ్ ఓన్లీ సపోర్ట్ ఫర్ సంజన ఈస్ లైక్ ఇమాన్యుల్. ఇమాన్యుల్ కి ఎవరైనా సపోర్ట్ ఉండొచ్చు బట్ సంజన కోసం నిల్చున్న ఒకే ఒక వ్యక్తి అంటే ఇమాన్యుల్. బికాస్ తను చాలా సోలో ప్లేయర్, ఇండివిజువల్ ప్లేయర్. తన గేమ్ తను ఆడుతుంది, తను తెలిసినంత తను ఆడింది. తన స్ట్రాటజీస్ పెట్టి వేరే ఎక్కువ మైండ్ పెట్టి ఎక్కువ ఇది చేసి తను ఏం చేయలేదు. తను చాలా ఈజీగా తను తెలిసినంత దాంట్లో తను వెళ్ళిపోయింది. బట్ ఇది చాలా అన్యాయం. సంజన కోసం మాత్రం ఫ్యామిలీ రాలేదు అంట మాత్రం చాలా అన్యాయం. అసలు చాలా పెయిన్ఫుల్ గా ఉంది ఆ బాధ. చాలా అమ్మ ఐ మీన్ లైక్ తల్లి కోసం పిల్లలు తల్లిదండ్రుల కోసం ఏడ్చే పెయిన్ కంటే తల్లిదండ్రులు పిల్లల కోసం ఏడుస్తారు చూడండి, ఆ పెయిన్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. అది చాలా ఎక్కువగా అది అది ఆ పెయిన్ చాలా కష్టంగా ఉంటుంది తీసుకోవటానికి, చూడటానికి. సో దట్ చాలా చంటి పిల్లలు, చిన్న పిల్లలు. సో ఎవరైనా వస్తారు అనేసి ఆల్రెడీ యూనో లైక్ కాల్ చేసినప్పుడు వీడియో కాల్లో తన పెద్ద కొడుకు సరిగ్గా చూడట్లేదు, హాయ్ చెప్పట్లేదు అని కూడా తను చాలా బాధపడింది కదా ఆ రోజున. ఇప్పుడు ఫ్యామిలీ రాలేదంటే తను ఎంత బర్స్ట్ అయిపోద్ది, తనంత షార్టర్డ్ అయిపోతుంది కంప్లీట్లీ. ఐ థింక్ సంజనాకి ఇప్పుడు మోటివేషన్, సంజనాకి సింపతి వస్తుందేమో దీని వల్ల. బట్ సంజనాలో మోటివేషన్ ఎట్లా తీసుకురావాలి? సంజనాకి మోటివేషన్ ఎలా వస్తుంది చెప్పండి? ఏం చేస్తే వస్తుంది? సపోర్టర్స్, సంజన ఫ్యాన్స్ రండి, బయటకి రండి, ఓటింగ్ చెయ్యండి, సపోర్ట్ హర్. షీఈ్ అ జెన్యూన్ లేడీ, షీఈ్ ప్లేయింగ్ హర్ బెస్ట్. ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారో. సంజనాకి ఫ్యామిలీ వీక్ లేకపోవటం తనకి ఒక మైనస్ అవుతుందా ఆర్ తనకి మోర్ స్ట్రెంగ్త్ వస్తుందా దీని వల్ల? హౌ కెన్ సంజన డీల్ దిస్ సిచ్యుయేషన్? సంజన దీని వల్ల
బయట వస్తుందా లేకపోతే చాలా డిమోటివేట్ అయిపోతుందా? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్ అండ్ subscribe. I need your subscriptions. I need your support. Please subscribe. Thank you.